టీటీవీ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లాలో ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని జాక్ తీసుకున్న నిర్ణయం మేరకు చేపట్టిన న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు మాట్లాడుతూ సత్వరమే శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక 8 సంవత్సరాల క్రితమే కర్నూలుకు తెచ్చిస్తామని చెప్పేసి వాగ్దానం చేసి అసెంబ్లీ కూడా పాస్ చేయడం జరిగింది. కానీ అది ఎప్పుడు అది పెద్ద ప్రశ్న మారింది. ఓసీ రేపురా అనే విధంగా ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఎప్పుడు అని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాట వేయడం చాలా దుర్మార్గం. ఇది ఎలక్షన్ స్టంట్ లాగా ఎలక్షన్ మేనిఫెస్టో ప్రతి పార్టీ కూడా రాయలసీమ వాళ్ళు ఏమి చెప్తే కూడా నమ్ముతారు, ఎది బాబులని ఒక దిశ వచ్చారు. ప్రతి పార్టీ మేనిఫెస్టో కూడా కర్నూలుకు తెచ్చిస్తామంటే ఒకరు, కర్నూలు లేదు హైకోర్టు ఇస్తామంటే ఒకరు. కానీ ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. కనుక ఇప్పుడైనా కూడా పెంచి వెంబడే కర్నూలులో స్టార్ట్ చేసి కర్నూలులో గవర్నమెంట్ తాలూకు చాలా ఖాళీ ఉన్నాయి, ప్రపోజ్ యూనివర్సిటీలు చాలా ఖాళీ ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్ చూపించినట్టు కదా కర్నూలులో ఒక వారం రోజుల్లోనే పెంచి స్టార్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర చిత్తశుద్ధి లేక దీన్ని ఆటవేస్తున్నాము. అదిగో పులి ఇదిగో పులిని ఇదిగో పెంచి అదిగో పెంచుతున్నారు. నిన్న కూడా 2 రోజులు కూడా నారాలోని బాబు గారు కూడా నంద్యాల వచ్చినప్పుడు మా నంద్యాలే మిత్రులు అడ్డుగా జరిగినప్పుడు తొందరగా తీస్తామని చెప్పి చేయడం జరిగింది. కానీ ఒకటే పెద్ద ప్రశ్న ఏమంటే ఇంకే ఎన్నాళ్ళు మేము ఆగాలి. అదే హైకోర్టు షిఫ్ట్ అయితే కదా ఆంధ్ర మేఘాల మీద కాలేజీలు ఖాళీ చేయించి హైకోర్టు వెబ్సైట్ స్టార్ట్ చేయడం జరిగింది. మన ఆంధ్ర ఏరియా మీద ఉన్న ప్రేమ రాయలసీమ మీద లేదా అలాగా రాయలసీమ మీద ఒక్క రవ్వంతా ఏమన్నా కూడా దయచేసి కర్నూలులో వెంటనే బెంచ్ స్టార్ట్ చేయకుండా కోరుతున్నాము. బెంచ్ స్టార్ట్ కర్నూలులో అయ్యేంత వరకు ఈ విజయ దీక్షలు అవసరమైతే ఇది ఇంకా పెద్దది చేయబట్టి ఆ భాగం కూడా మేము తగ్గేది లేదు తెలియజేస్తాం. న్యాయవాద మిత్రులు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నిలయ విధానం తీసుకోవడం జరిగింది. ఈ నిలయ విధానం దీక్ష దాదాపుగా 4 రోజులు అవుతా ఉంది. మేము విధులకు బహిష్కరించి దాదాపు 1 వీక్ అవుతా ఉంది. ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎవరు స్పందించడం లేదు. ఈ విషయాన్ని మీరందరూ స్పందించాలని, గవర్నమెంట్ కూడా స్పందించాలని, ఎవరైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ అధికార పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్పందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా టీజీ భరత్ అండ్ లోకేష్ ద్వారా ఈ ప్రకటన హైకోర్టు బెంచ్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు కర్నూలుకు వచ్చినప్పుడు 90 రోజుల్లో ఈ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పాడు. ఆ హామీని తొందరగా నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కర్నూలులో ఈ క్యాంపులో తను 25 ఎకరాల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు. అది కూడా తొందరలోనే మీరు ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి అనఫీషియల్ గా 380 కోట్లు ఇచ్చాం కదా అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము డిమాండ్ చేసేది ఏమంటే అధికారపూర్వకంగా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్తే అది మేము న్యాయవాదులుగా మేము తప్పకుండా మీరు మాకు అనుకూలమైనటువంటి ప్రతిపాదన తీసుకుని మా ముందుకు పెడతారని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పటికైనా కానీ మించిపోయింది లేదు. మన జిల్లాలో మంత్రి, న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారు ఉన్నారు. ఆయనైనా కానీ వచ్చి
మాకు సరైనటువంటి హామీ, స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పి కోరుతూ, ఒకవేళ ఇలా చేస్తే తప్పకుండా ఆమర నిరాహార దీక్షకైనా కానీ కర్నూలు న్యాయవాదులు కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు దాన్ని గమనంలో ఉంచుకొని ఒక పత్రికా ప్రకటన ద్వారా నిర్ణయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇంకోటి ఏమంటే ఈ 4 జిల్లాల్లో ఈ ఉద్యమం జరుగుతా ఉంది. ఈ కర్నూలు ఒక్కటే కాదు, 4 జిల్లాల్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్లు అన్ని కూడా ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలు ఇంకా ఉధృతం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ప్రకటనకి తొందర రాకపోతే అన్ని జిల్లాల్లో ఆమర నిరాహార దీక్ష కూర్చోవడానికి న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు నిరాహార దీక్షలో భాగంగా 4వ రోజు న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలో గత 10 రోజుల నుంచి మేము కోర్టులకు విధులు బహిష్కరించి ప్రత్యేక శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం మేము పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం నుంచి 10 రోజుల నుంచి న్యాయవాదులు మేము కోర్టులు విధులు బహిష్కరించి ధర్నాలు, రిలేలు చేయడం జరుగుతుంది. కానీ మన దురదృష్టకరమైన ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ ఏ ఒక్క నాయకుడు స్పందించలేదు. అదేవిధంగా ముఖ్యంగా మన ఉమ్మడి రాయలసీమ నుంచి మనకు 3 మంత్రులు ఉన్నారు. మనకు న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారైతే, మీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు గారని, డీసీ జనార్దన్ రెడ్డి గారు. కానీ ఏ నాయకుడు ఇంతవరకు స్పందించలేదు. కర్నూలులో మేము శాశ్వత బెంచ్ పెట్టేది సర్క్యూట్ బెంచ్ పెట్టడం కాదు అని ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయకపోవడం. ఇలాగనే ప్రభుత్వం స్పందించకపోతే మేము మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని మేము ప్రభుత్వానికి మా బార్ అసోసియేషన్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా మా రిలే నిరాహార దీక్షలకు కూడా ప్రభుత్వం స్పందించకపోతే మా న్యాయవాదులను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని మేము ఈ కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున నా పేరు మహేష్ రెడ్డి. హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలి. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలి. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలి. న్యాయవాదుల ఐక్యత.